ప్రార్థన చేస్తున్నామండి. చాలా మంచి మాటలు విన్నామండి. మరి అన్ని ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు, కానీ ఒకే ఒక ప్రశ్నకి లీలా ప్రసాద్ సమాధానం చెప్పాడంటే మరి ఆయన సిద్ధపడిపోయాడు అన్నట్టుగా. అంటే ఆరోగ్య సంవత్సరాల్లో 500 రూపాయలు ఫీజు తీసుకునే డాక్టర్ కూడా పేషెంట్లు రావాలన్నట్టుగా చూస్తాడు. ఏమండి, ఉచితంగా వచ్చిన మాటలన్నీ తీసి పరేయకూడదండి. చాలా విలువైన మాటలండి. ఇవన్నీ మనకు తెలియదు, మనం వింటున్నాం కాబట్టి వాటి ప్రకారంగా నడుచుకోవడానికి మంచి అవకాశం. ఆరోగ్యంగా ఉండాలి. దేవుడి కోసం బ్రతకాలంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకాలి ఆయన కోసం. ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడికి దూరం అయిపోకూడదు. చక్కని మాటలు మరి సండే స్కూల్ మళ్ళీ మొదలుపెట్టిన కాడి నుంచి చక్కగా మళ్ళీ పిల్లలకు కూడా నేర్పించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ వయసులో పడిన బీజం అండి చాలా బలంగా ఉంటుంది జీవితకాలం అంతా కూడా. ఆడి దేవుడి మార్గంలో నిలబడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రపంచం అంతా దేవుడి మార్గం తప్పిపోయిందండి. పరలోకానికి చేర్చే మాటలే కదండి, ఆరోగ్యంగా ఎలా ఉండాలో అన్న మాటలు కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నామండి. కోటేశ్వరరావు గారు చెప్తుంటాడు, అప్పుడప్పుడు ఆదాయం చెప్తుంటాడు. చాలా మంచి మాటలండి. మరి ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, దేవుడికి సమస్తము సాధ్యమని నాయన మీరు మరొకసారి మళ్ళీ మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, నీ పిల్లలుగా మేము బ్రతుకుతున్న ఈ జీవిత కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మేము తొట్టిల్లుకోకుండా తండ్రి, మా పక్షాన దేవాది దేవుడు సృష్టికర్తే మా పక్షాన ఉన్నాడు. ఆయన ఆ పక్షాన ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. ఆయన అనేక మంది భక్తుల జీవితాల్లో జరిగించిన దేవుడు తండ్రి. అటువంటి విశ్వాసం మేము కలిగి ఉండాలని మరొకసారి నాయన మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. అలాగనే ఆయన రాజుల గ్రంథంలో చూసినట్లయితే దావీదు, సొలొమోను, రెహబాము. ఆయన దావీదు మంచి క్వాలిటీ, ఒక్క తప్పిదమ్ము మాత్రమే తప్ప ఎక్కడా కూడా తండ్రి ఆయన నీ చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా, భక్తిని ప్రకటించిన వాడిగా, అనేక మందికి దేవుడి గురించి చెప్పిన వాడిగా ఉన్నాడు. మరి నాయన అతని గర్భవాసంగా పుట్టిన మరి సొలొమోను మరి ఎంతో జ్ఞాని అని బైబిల్లోనే 3 పుస్తకాలు రాయించి అతనికి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన సొలొమోను గారు కూడా తండ్రి ఒకానొక స్థితిలో మళ్ళీ భార్యలు నాయన మరి అతను తిప్పివేసినట్లుగా, ఇతర దేవతల తట్టు తిరిగినట్లుగా, నాయన నీకు కోపం తెప్పించినట్లుగా తండ్రి మళ్ళీ పశ్చాత్తాపడి జ్ఞానవంతుడు కనుక ఆయన మళ్ళీ యథార్థమైన స్థితిలోకి రాగలిగాడు తండ్రి. అంత జ్ఞానం మరి ఆయన ఉన్నందున మరి అలా వచ్చినందుకు మరి తండ్రి అది ఎంతో మరి మేమందరం కూడా హర్షించగలిగిన విషయం తండ్రి. ఇక రెహబాము విషయంలో తండ్రి నాయన తండ్రి తాత వాళ్ళిద్దరిలో ఎటువంటి వాళ్ళకున్న మంచి గుణాలు ఏమీ లేకోకుండా నాయన ఇశ్రాయేలు జనాంగాన్ని 2 చీలికలుగా చీర్చిన ఘనత అతనికే దక్కినట్లుగా మేము చూసాం తండ్రి. ఇటువంటి వాక్యాలు, ఇటువంటి మాటలు వింటున్న మేము మరి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ నీ జ్ఞానమైన మాటల చొప్పున మేము బ్రతుకుతూ నీకు మహిమకరంగా మా జీవితకాలం అంతా మా భక్తిని కొనసాగించుకుంటూ మీరున్న పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.